ప్రయాగ్రాజులున్న త్రివేణి సంగమంకు పోయే తొవ్వ మొత్తము భక్తులతో నిండిపోయి ఉన్నది కదా. చుట్టుముట్టున్న రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్కు మొత్తం మంది రాత్రి వరకే చేరుకున్నారట. మౌని అమాస నాడు త్రివేణి సంగమంలో పుణ్యదానాలు చేసి పూజలు చేస్తే ఉన్న పాపాలు పోయి సకల సంపదలు కలుగుతాయని ప్రయాగరాజుకు చేరుకున్నారట. భక్తులంతా గంగమ్మ తల్లికి పూజలు చేసుకుంటా పుణ్యదానాలు చేస్తూనే ఉన్నారట. మౌని అమాస నాడు మస్తు మంది వస్తారని మొన్నటి సందే అక్కడ సర్కారు సకల సౌలతులు చేస్తూనే ఉన్నదట. 144 ఏళ్ల కోపారి మౌని అమాస వస్తుందట. మహాకుంభమేళకు పోవాలని అందుకోసమని అట్లొస్తుందని మన దేశం పబ్లిక్కే కాదు బయట దేశాల నుంచి కూడా బాగా మంది జనం వచ్చేసరికి అటు గాలి మోటార్ల కాన్ నుంచి ప్రైవేటు బస్సులు ట్రావెల్స్ నడిపేటోళ్ళ దాకా మొత్తం బదురుకొని దొరికినప్పుడే బరుకుదాం అన్నట్టు పబ్లిక్ దగ్గర పైకం గట్టిగానే వసూలు చేస్తురట. కుంభమేళ నడిచినని దినాలేనా గట్టిగా గిరాకీ అయ్యేటట్టు ఉన్నదని దేవుని మీద భక్తితోని వచ్చే భక్తులను దోసుకునే పని మీద దారి పొడుగున చాలా మంది మోపైర్రట. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊసిపోయినాయి అన్నట్టు పుణ్యతానాలకని పోతే పురాగా ప్రయాణికుల పైసలన్నీ ఒడిసిపోయేటట్టున్నాయని భక్తులు బాధపడుతురు.